गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 38వ రోజు సారీ 40వ రోజు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 40వ రోజు. 13/8/2021 శుక్రవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో
సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు పెద్దగా పాండిత్య అనుభవం లేని శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ కొరత ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి.
శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. అనుష్ఠానము పూర్తయినది. మనలను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించే వారికి ఆనందం కలిగించాలి. వాళ్ళ కోపం తెప్పిస్తా ఉంటే వాళ్ళు మనల్ని ఆశీర్వదించుతారా? కాబట్టి వాళ్ళకి ఆనందం కలిగజేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. వారికి ఆనందం కలిగించటము అంటే వారి పాదములను స్పృశించిన పరమ పవిత్ర పాదుకలను పూజించటం, ఆరాధించటం. శ్రీ వల్లభుల వారి యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే వారికి ఆనందం కలిగించాలి. వారికి ఆనందం కలిగించాలంటే వారి పవిత్ర పాదుకలని పూజించడం, ఆరాధించడం. పాదుకలను ఆరాధించడం అంటే వారి వ్యక్త స్వరూపముగా ఉన్న వైఖరి జగత్తును సేవించడం, ఈ సృష్టి మొత్తాన్ని. ఆయన యందే ఈ సమస్త సృష్టి కలదని భావిస్తూ ఎల్లెడలా ఆయననే దర్శిస్తూ సృష్టి జీవులను సేవించడం. అప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తారు. అయితే మనం ఇప్పుడు సృష్టి జీవులకు సేవ చేయడం లేదా? ఇప్పుడు కొత్తగా మొదలెట్టాలా మనం? కాదు, చేస్తున్నాం, కానీ సేవ అనుకోవడం లేదు. మన కోసం, మన వ్యక్తిగత అభివృద్ధి కోసం చేస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఆ భావం ఒక్కటే మార్చుకుంటే సరిపోతుంది. ఆయన కోసం అంతా కూడా మనం చేసే ప్రతిదీ, ఈ గ్రంథ పఠనం ఇదంతా ఏ పని చేసినా సరే శ్రీ వల్లభుల వారి కొరకు, ఆయన సంతోషాన్ని కలిగించడం కోసం అన్నట్టుగా మనం ఇదంతా చేస్తుంటే సరే. నిన్న 48 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మొత్తం 53 అధ్యాయాలకు గాను 48 పూర్తయినాయి. ఇప్పుడు 49 నుంచి 53 చిట్ట చివరి అధ్యాయం వరకు కూడా మనం చదువుకుంటాం. ఈ రోజుతో మనం దీక్ష పూర్తి చేసుకుంటున్నాం.
నిన్నటి దాంట్లో మనకేం చెప్పారు? శ్రీపాదుల వారి వచనములను అనుసరించి మన జీవితములను నడుపుకొనుచు తరించెదముగాక. ఈ శ్రీపాదుల వారి వచనాలు ఈ గ్రంథం మొత్తం గూడా ఆయన యొక్క వచనాలతో నిండి ఉంది ఇదంతా. అక్కడక్కడ ఏమేమి చెప్పారు? దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవడం. నడుచుకుంటే తరించడం అనేది జరుగుతుంది. ఆయన మనల్ని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. అధ్యాయము 49. శ్రీపాదుల వారు కర్మ విధ్వంసము చేయు విధానములు. 33 సంఖ్యా విశేషము కురుంగడ్డలో వారి కార్యక్రమములు. శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనిరి, శంకర భట్టు, మనము అనుష్ఠించున్నది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణము. నీ అగ్ని ఉపాసన గాడి పొయ్యి వెలిగించి వంట చేయుటయే. అంతటా నేను శ్రీపాదుల వారితో, మహాగురువులకు జయమగుగాక, నా తర్వాత కూడాను ఈ గాడి పొయ్యి ఈ విధముగానే మండుచుండవలెను అని పలికితిని. దానికి వారిట్లనిది, నీ గాడి పొయ్యిలోని అగ్నికి స్వతహా శక్తి లేదు. నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యములను హరించుచున్నది. ఈ గాడి పొయ్యి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలెను. అనగా నా 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరచెదను. ఆ తరువాత 3 సంవత్సరముల పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాళువులకు దర్శనమిచ్చెదను. అప్పటికి 33 సంవత్సరముల వయస్సగును. యోగుల జీవితములలో 33వ సంవత్సరము అనేక మార్పులను తెచ్చు సంవత్సరము. వెన్నెముక నుండెడి వెన్ను పూసలు కూడా 33 మాత్రమే. రుద్రగణముల సంఖ్య 33 కోట్లు. ఆ తరువాత కూడాను మన అగ్నియజ్ఞము కొనసాగును. కర్మలను స్థూల రూపమునకు రానిచ్చి దగ్ధము చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. కర్మలను స్థూల రూపమునకు రానిచ్చి దగ్ధము చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అయితే భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటి ఉండును. అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరమునంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరము దాటిన తదుపరి ఈ రకమైన అగ్ని పూజ నాకు అనవసరం. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాప కర్మలను సూక్ష్మ శరీరమున ఉన్న వాటిని, కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధము చేసేదను. నీవు మాత్రము నా 30వ సంవత్సరము వచ్చు పర్యంతము 30వ సంవత్సరము వచ్చు పర్యంతమును గాడిపోయిన రగుల్చుచునే ఉండుము. ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్ళెదరు. అది 3 సంవత్సరములు జరుగును. ఆ తరువాత స్థూల రూపమున ఈ అగ్ని పూజ అవసరమే లేదు. పృథ్వీ యజ్ఞమును ప్రారంభించినాను. దిగ్విజయముగా జరుగుచున్నది. జల యజ్ఞమును ప్రారంభించినాను. అది కూడాను బ్రహ్మాండముగా సాగుచున్నది. ఇప్పుడు అగ్ని పూజను అగ్ని యజ్ఞముగా ప్రారంభించినాను. ఇది కూడా అప్రతిహతముగా సాగును. సమస్త జీవరాశులలోని అగ్ని స్వరూపమును నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే. అన్నింటినీ దగ్ధము చేయువాడను కూడా నేనే. పంచతత్వములకు సంబంధించిన యజ్ఞములను గురించి నేనెప్పుడునూ విని ఉండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానమును గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయమునకు వచ్చాను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చిరి. వారిద్దరిని పంచదేవ పహాడ్ నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించిరి. 2 రోజులకు ఆ యువకుడు మరణించను.
వారు మహాగురువులు తమను రక్షించెదరని ఎన్నియో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మియుండిరి. కాని స్త్రీకి పరమ దుస్సహమైన వైధవ్యము ఈ నవ వధువునకు ప్రాప్తింపబడెను. ఆ నవ దంపతుల బంధువులు పంచదేవ పహాడునకు వచ్చిరి. శవమును దహనము చేయవలెనా చేయకూడదా అన్నిటి విషయమును సందిగ్ధంలో పడిరి. శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ పహాడులోని తమ దర్బారు నుంచి తీసుకుని వెళ్ళు వీలు లేదు. ఆ నవవధువు శోక దేవత వలె నుండెను. శ్రీపాదుల వారు తమ దర్బారునకు వచ్చిరి. వారికి నవవధువు తన దౌర్భాగ్యమును తెలియజేసినది. శ్రీపాదుల వారు కర్మ ఫలితములు అనివార్యము అనిరి. అంతటా నవవధువు ఇట్లనియే, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల, కర్మకే దేవతా స్థానమిచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపులను అగ్ని వస్త్రధారియు అగ్ని రూపులు నగు శ్రీపాదులకు సాధ్య అసాధ్యములు లేవనుట వినియుంటిని. ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్ష నొసగి ధన్యను చేయవలసినది. ఆ నవవధువునకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యము మీద నమ్మకము మెండు. చనిపోయిన వారికి జీవదానం. అంతటా శ్రీపాదులు ఇట్లనిది, విశ్వాసో ఫలదాయకం. నాయందు నీ కట్టి దృఢమైన నమ్మకమున్న ఎడల నీ భర్త ఖచ్చితముగా సజీవుడగును. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేక్తము కాకుండా ఉపాయమును చెప్పెదను. నీ మంగళసూత్రము అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి ఇమ్ము. ఆ కట్టెలను గాడి పొయ్యిలో వేసి అన్నము వండెదం. అంతటితో నీ మాంగళ్యము పోగొట్టుకొనబడి అమాంగళ్యము కట్టెలు కాల్చబడుట వలన నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యడి అమాంగళ్యము, మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధమవగా వండబడిన శ్రాద్ధాన్న అమాంగళ్యము అన్నీను కూడా శాంతింపబడును అనిరి. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయను. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాప కర్మములను కట్టెలకు ఆకర్షించెడివారు. ఆ విధముగా చేయుట వలన ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంట అయి ప్రసాదమయ శుభములను ప్రసాదించుచుండెను. దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహం. మరి ఒక పర్యాయము వేద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థమై వచ్చెను. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయినా ఆత్మహత్యయే శరణ్యమని వాపోయెను. అంతటా శ్రీపాదుల వారు మండుచున్న కొరివినొక దానిని తెచ్చి ఆ బ్రాహ్మణునికి అంటించెను. ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడను. ఓయి బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలంచితివి. నేను ఉపేక్షించిన ఎడల నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాప కర్మల స్పందనలను ఈ మండుచున్న కొరివితో అంటించుట వలన రద్దు చేసి తిని, ఇకపై నీకు దారిద్ర్య బాధ ఉండదు. ఈ చల్లారిన కొరివిని నీవు నీ గావంచాలో చుట్టుకుని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుని పొమ్ము. అతడు అట్లే చేశాను. ఇంటికి వెళ్ళి మూట విప్పుకోగా అది బంగారమయ్యాను. బ్రాహ్మణుని దారిద్ర్య బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్ని యజ్ఞముల ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాప కర్మలను ధ్వంసము చేసేవారు. ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలను బెండకాయలను తెమ్మనిడివారు. ఆ కాయగూరలలో ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించెడివారు. ఆ రకముగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించెడివారు. ఆయా కర్మదోషములు తొలగడివి. ఒక అమ్మాయికి రజస్వల అయినను వివాహము కాలేదు.
ఆమెకు కుజదోషం ఉన్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకము చేయించి ఆ అమ్మాయితో సహా అందరిని తినమని ఆదేశించింది. ఈ విధముగా కర్మబంధం తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహమాయను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకములకు ఇయ్యవలసినదని ఆజ్ఞాపించువారు. మరికొందరిని ఆవు నేతితో దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు గాని, కన్యలకు వివాహములు కాని సందర్భములలో గాని, రాహుకాలమునందు శుక్రవారము నాడు అంబికకు పూజ చేయమని చెప్పెడవారు. రాహుకాలమునందు శుక్రవారము నాడు అంబికకు పూజ చేయమని చెప్పెడవారు. ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బుపడి మంచము పట్టెను. శ్రీపాదుల వారు అతడు పడుకుని ఇంటిలో ఆముదముతో దీపము పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురుపోయుచు ఉండవలనని శాసించెను. వారట్లు చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తుడైనాడు. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో నుండెను. అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారము రోజుల పాటు ఆవు నేతితో అఖండముగా దీపము వెలిగిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీ కళ ప్రవేశించునని తెలిపిరి. అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాప కర్మ విముక్తుల చేయుచుండెడివారు. ఆ పద్ధతులనన్నిటినీ తెలుసుకొనుట మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 9వ అధ్యాయము పూర్తయింది. అధ్యాయము 50. గురువింద చేసిన ఎడల కలిగే దారిద్ర్యం. గురు నింద చేసిన ఎడల కలిగే దారిద్ర్యము మొదలైన శాపముల నివృత్తి. నామస్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయము నాతో, శంకర భట్టు, మన అగ్నియజ్ఞము తర్వాత ముఖ్యమైనది వాయుయజ్ఞము. నేను వాయుయజ్ఞమును కూడా ప్రారంభించబోచున్నాను అని చెప్పిరి. వాయుయజ్ఞమననేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చాను. అతడు విపరీతముగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుట మేలని అతడు పలికెను. అంతట శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధ పెట్టి ఉన్నావు. సూటి పోటీ మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగములో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగములో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. దీని వలన వాయుమండలమంతయును పరిశుద్ధము కావింపబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమును మహాయజ్ఞమును ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారమును చుట్టుచున్నాను. యోగ స్థాయిలో పశ్యంతి మధ్యమ వైఖరియను వాగ్రూపములను నియంత్రించబోచున్నాను. ఎవరైనను సరే శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసెదరో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడనై శుభముల చేకూర్చెదను అనేది. శ్రీచరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్ళు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామము చేయబడినది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారిట్లనిది, వాయుమండలమంతయు ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండి ఉన్నది.
మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించున్నప్పుడు ప్రకృతిలోని సత్వ రజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును గాని లేదా 2 గుణములను గాని లేదా 3 గుణములను గాని రెచ్చగొట్టుచున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశముల మీద దుష్ప్రభావమును చూపుచున్నవి. ఈ పంచభూతములు దూషితములొగట వలన మొత్తము అంతయును దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములగుచున్నవి. తద్వారా పాపకర్ముడగుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు. దరిద్రము వలన తిరిగి పాపమును చేయుచున్నాడు. పాపకర్ముడగుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోతున్నాడు. దాని వలన తిరిగి దరిద్రుడగుతున్నాడు. త్రికరణ శుద్ధి ఆవశ్యకత. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలనన్నను లేదా ఇతరములైన పాపకర్మముల నుండి విముక్తుడు కావాలనన్నను మనోవాక్కాయములందు శుద్ధి కలిగి ఉండవలెను. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను. వాక్కునందు వచ్చినదే కర్మలో నుండవలెను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు. మనస్సునందు తలంచునది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమగునది ఒకటి. ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడగుచున్నాడు. ఈ కలియుగములో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. ఈ కలియుగములో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును. నామమును చేయునప్పుడు మనస్సు దైవము మీద లగ్నమగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. కర్మ విమోచన. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు కురువపురమునకు వచ్చెను. అతనికి మధుమేహము కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులను కలవు. వానిని చూచి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకుని ఇట్లనిరి: ఇతడు పూర్వజన్మమున గజ దొంగ, ఎందరో అమాయకులు అందరినీ కడగండ్ల పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించెను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకునటం వలన కుమార్తె వివాహమును చేయలేని వాడాయను. సకాలమున కుమార్తెకు వివాహము చేయలేకపోయినందున అతడు కులము నుండి బహిష్కృతుడయ్యను. వరదక్షిణ నీయలేని కారణమున సరి అయిన సంబంధములు రాక వృద్ధులైన పెండ్లి కొడుకులే దొరకుచుండెరి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకునే అసువుల బాసెను. నిండు 100 ఏళ్ల జీవితము బుగ్గిపాలైనది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీచరణులను వేడుకొనెను. దయాంతరంగులైన శ్రీచరణులు వానిని పంచదేవ పహాడ్ నందలి దర్బారులోని గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పాను. అచ్చట దోమల బాధ మిక్కుటముగా నుండెను. వానికి త్రాగుటకు మంచినీళ్లు కూడా ఇయ్యవలదని గురుదేవులు శాసించారు. వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్లు కల వచ్చినది. ఇంకొక కలలో పెద్ద రాతి బండ ఇతని ఛాతీపై పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వాను ఒకడు కూర్చుండెను. ఈ 2 కలలతోనూ అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడాయను. భౌతికముగా అనేక సంవత్సరములు బాధపడవలసి ఉన్న దుష్కర్మ యోగమును శ్రీపాదుల వారు ఆ క్షయ పీడితుని చేత ఈ విధముగా మానసికముగా అనుభవింపజేసి కర్మ విముక్తిని చేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 51.
జలగండము మొదలైన గండముల నుండి రక్షణ. గ్రంథ పారాయణ మహిమ. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి వచ్చెను. ఆనాడు హస్తా నక్షత్రము. కృష్ణా నదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైరి. నేను గాడిపోయి ఎంత రాజేసినను రాజుకోలేదు. అగ్ని ఆరిపోయాను. శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయము స్నానము చేసి రమ్మనిది. తదుపరి ఇట్లు చెప్పనారంభించిది. నాయనా శంకర భట్టు, నేను గుప్త రూపమున ఉండుటకు సమయమాసన్నమైనది. నేను కృష్ణా నదిలో అంతర్హితుడనయ్యదను. నేను ఈ కురువపురమున గుప్త రూపముగా తిరుగుచుందును. తరువాత నృసింహ సరస్వతి అను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చెదను. నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథము భక్త జనుల పాలిట కల్ప తరువు కాగలదు. నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను మహాపవిత్ర గ్రంథము భక్త జనుల పాలిట కల్ప తరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథము మాత్రమే ఉండును. నేను దిక్కులనే అంబరములుగా కలిగిన వాడను. అందువలననే నేను దిగంబరుడుగా పిలువబడెదను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనము ఎంతగానో తోడ్పడగలదు. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనము ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథమును పారాయణము చేయు వారలకు ఇహ పర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని. నీవు వ్రాసిడి సంస్కృత ప్రతి నా మహా సంస్థానమునందలి ఔదంబర వృక్షము క్రింద అనేక నిలువల లోతులో శబ్ద స్వరూపముగా నిలచియుండును. నీవు వ్రాసిడి సంస్కృత ప్రతి నా మహా సంస్థానమునందలి ఔదంబర వృక్షము క్రింద అనేక నిలువల లోతులో శబ్ద స్వరూపముగా నిలచియుండును. అచ్చట నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు. హృదయమునందు నా పిలుపును అందుకున్న వారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు. నేను నా భక్త సంరక్షణమునందు అప్రమత్తుడను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వచ్చును. అది బాపనార్యుల వారి 33వ తరంలో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషలలోనికి అనువదింపబడును. దానిని ఏ భాషలో చదివినను దివ్య అనుభవములు రక్షణ ఒకే విధముగా నుండును. భక్తులకు శ్రీపాదుల అభయం. నీవు నాకెంతయో సేవ చేసితివి. కన్న తండ్రిని అంటి పెట్టుకుని ఉన్న బిడ్డలా ఉంటివి. నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇచ్చుచున్నాను. నీవు నేను లేనని దుఃఖింపవలదు. నీవు 3 సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది. నీకు ఈ 3 సంవత్సరములలోనూ తేజోమయ రూపమున దర్శనమిచ్చుచుందును. నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయుచుందును. శ్రీపాదుల అంతర్ధానం. 3 సంవత్సరముల అనంతరము వచ్చు ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకల వద్ద వినిపింపుము. ఆ రోజున నా దర్శనమునకు వచ్చు వారందరూ ధన్యులు. అందరికీ మంగళమయ ఆశీర్వాదములు. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారముగా సెలవిచ్చి కృష్ణా నదిలోనికి దిగి అంతర్హితులైరి. కృష్ణా నదిలోనికి దిగి అంతర్హితులైరి. వారి చెక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకుని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ తరువాత సొమ్మసిల్లిపోతిని.
మెలకువ వచ్చిన తరువాత కృష్ణలో దిగి స్నానము చేసి వచ్చి ధ్యానస్థుడనైతిని. నా మనోనేత్రములకు శ్రీపాద శ్రీవల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 51 అధ్యాయము పూర్తయినది. అధ్యాయము 52. శంకర భట్టు యోగానుభవ నిరూపణ. శ్రీపాదుల వారి దివ్య దర్శనం. నేను 3 సంవత్సరముల పాటు ప్రతి రోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనమును పొందుచుంటిని. నేను నా యోగానుభూతులను ప్రత్యేకముగా ఒక పుస్తకముగా వ్రాసి ఉంటిని. దానిని హిమాలయములందుండెడి యోగి ఒకరు తీసుకుని పోయిరి. శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధముగా జరిగినది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 53. చిట్ట చివరి అధ్యాయం. ఈ అధ్యాయంతో గ్రంథము సంపూర్ణమవుతుంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పీఠికాపురమును చేరు విధానము. శ్రీపాదుల చరితామృత విశేషములు. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారి మేనమామల వంశము వద్ద కొంతకాలముందును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలెను. తెలుగు అనువాదము పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీనిని తీసుకుని పోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలమున కొన్ని నిలువల లోతున ఉంచెదరు. అచ్చట అది సిద్ధయోగులచే పఠింపబడును. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించితిని. వచ్చిన వారు 5. వారు మహదానందము పొందిరి. మొట్టమొదటి పారాయణ అక్కడ జరిగిందన్నమాట. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించితిని. వచ్చిన వారు 5. వారు మహదానందము పొందిరి. నేను పండితుడను గాను కావున ఏ అధ్యాయము చదివినా ఏ విధమైన ఫలితము వచ్చునని చెప్పలేను. శ్రీ బాపనార్యుల 33వ తరంలో ఈ గ్రంథము యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను. విజయవాటిక అంటే విజయవాడ. విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను. వెలుగులోనికి తీసుకుని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి మహా సంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలములో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిని పారాయణము చేసి శ్రీచరణములకు సమర్పించవలెను. పారాయణము మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గాణగాపురము నుండి ప్రసాదము ఆయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశంలోని 33వ తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య వచనము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. పుస్తకం రాయడం పూర్తి కానప్పుడే ఈ వివరాలన్నీ చెప్పుకుంటా వచ్చారు. ఎప్పుడు అది వెలుగులోకి రావాలి, ఎవరి ద్వారా రావాలి, ఇవన్నీ కూడా.
ఆయన నామస్మరణ తప్ప ఇంకేం చేయగలం మనం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. 40 రోజులు మండల దీక్ష పూర్తి అయినది. గ్రంథ పారాయణము, గ్రంథ పఠనము పూర్తి అయినది. శ్రీపాద శ్రీ వల్లభుల వారి కరుణా కటాక్షములతో మనందరం కూడా చక్కగా ఆయన యొక్క దివ్య చరిత్రని వినగలిగాం ఈ 40 రోజుల్లో. మనం ఏం చేయాలంటే దీనికి ఓ 11 మందికి అన్నార్తులకు అన్నదానం, లేకపోతే 11 మందికి అవే ఖర్చు ఎంత అయితే ఉంటుందో దానిని ఎక్కడైనా దత్తక్షేత్రంలో ఇవ్వటం. ఏదో రకంగా మొత్తానికి 11 మందికి అన్నదానం చేయటం అనేది మనందరం కూడా ఎవరికి వాళ్ళం చేస్తే బాగుంటుంది అని. రేపు నుంచి మీకు వీలును బట్టి మీ సమీపంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాను. నాలెడ్జ్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల పవిత్ర గ్రంథాల్లో ఏవేమైతే చెప్పబడి ఉన్నాయో దీంట్లో మనకి ఈ 53 అధ్యాయాల్లో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళ ద్వారా మనకు చెప్పించారు. ప్రతి ఒక్క సారాన్ని దీంట్లో ఉంచారనమాట. ఈ గ్రంథంలో సారాన్ని. సీక్రెట్ డాక్టర్ రావడానికి 700 సంవత్సరాల ముందే, 600 సంవత్సరాల ముందు వాటి గురించిన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అన్ని దీంట్లో వచ్చినాయి. ఈ విషయాలే సైంటిఫిక్ గా వివరిస్తూ బ్లావెట్స్కీ ద్వారా పరమ గురువులు సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని అందించారు. ఇప్పుడు మనం ఇది విన్న తర్వాత ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ని చదివితే మనకి ఇంకా బాగా అర్థం అవటానికి వీలవుతుంది. అందుకే మనం దీనికి కంటిన్యూషన్ గా, దీనికి కొనసాగింపుగా టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ అని లెడ్బెటర్ రాసిన గ్రంథం ఉంది. సీక్రెట్ డాక్టర్కి సంబంధించిన మొత్తం వివరాలని సంగ్రహంగా మనకి అర్థమయ్యేటట్టుగా రాశారు ఆయన. టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ. అది గుంటూరు వెంకట సుబ్బారావు గారు దాన్ని తెలుగు ఆంధ్రీకరణ చేశారు, తెలుగులోకి అనువదించారు. దివ్య జ్ఞాన ప్రబోధిని అనే పేరుతో. దాన్ని మనం గ్రంథ పారాయణము ప్లస్ అధ్యయనము చదువుతూ మధ్యలో దాని గురించి కొంత వివరించుకోవటం. ఇప్పుడు ఈ గ్రంథంలో అట్లా చేయలేం. మనం చదువుకుంటూ వెళ్ళాం, పఠిస్తూ వెళ్ళిపోయాం, పారాయణ చేస్తూ వెళ్ళిపోయాం, అనుభూతిలోకి వెళ్ళిపోయాం. అది అట్లా కాకుండా మనం దాన్ని కొంత వివరించుకోవటం. గ్రంథ పఠనము మరియు అధ్యయనముగా దాన్ని కొనసాగిద్దామని వచ్చే సోమవారం నుంచి దాని గురించిన వివరాలు మనం ఆర్వీఎస్ శాస్త్రి గారు మీకు చెప్తారు. మీకు మెసేజ్ అది పెడతారు. ఇదే సమయాల్లో ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్తారు.
ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు పాల్గొవచ్చు. ఏం చెప్పడానికి ఏమీ రావటం లేదు. ఏది చెప్పినా చిన్నదైపోతుంది అది. దాని ముందు ఆకాశం ముందు ఏం చెప్తాం? దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ 40 రోజుల దీక్షని మన చేత చక్కగా నిర్వహింపజేసిన శ్రీపాద శ్రీవల్లభుల వారికి పాద నమస్కారం. ఈ దీక్షను విజయవంతం చేసినటువంటి దత్త భక్తులందరికీ ధన్యవాదాలు. శ్రీపాదరాజం శరణం